హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు కాకరకాయ కూర చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలను తీసుకుని ఆనియన్ కట్టర్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి కొద్దిగా ఉప్పు తీసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ ఆ ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం ముక్కలన్నింటికి ఉప్పు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈ విధంగా నానిన తర్వాత ఇలా పిండుకుంటే కాకరకాయల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా పిండుకున్న తర్వాత కాకరకాయ ముక్కలన్నింటినీ వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కలన్నింటినీ దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ కాకరకాయ ముక్కల్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయడం వలన చేదు ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. ఈ కాకరకాయ ఫ్రైలో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే కాకరకాయ ఫ్రై చేదు లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ విధంగా చేదు లేకుండా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.